కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమా కూడా పెద్ద హిట్ అయ్యే టైం ఇది. ఇదే బాటలోనే డిఫరెంట్ నారేషన్తో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అదే మెకానిక్ మూవీ. ముని సర్కార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మణి సాయి తేజ, రేఖ నిరోష హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమా విశేషాలను తెలిపేందుకు ప్రస్తుతం మనతో మూవీ టీం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. డైరెక్టర్ గారు, మెకానిక్ అనే సినిమా కంటెంట్ ఉంది కదండి, ప్రమోషన్ కంటెంట్ అనేది నిజంగా చాలా బాగుందండి. చెప్పాలంటే దాని మీద ఒక మూవీ మీద ఒక బజ్ కూడా ఉందని చెప్పొచ్చు, అంత బాగుంది. మరి మూవీ ఎలా ఉండబోతుంది మేమైతే ఆతృతగా ఎదురు చూస్తున్నాం మూవీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా అండి. అంటే ఒక మంచి కంటెంట్ తోటి యూత్ కనెక్ట్ అయ్యే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. అండ్ కమర్షియల్ అంశాలు అంటే మీన్స్ ఏంటి, జనాలకు నచ్చే అంశాలు అంతే. కమర్షియల్ అంటే సపరేట్గా ఏమున్నది కదా. సో జనాలకు నచ్చే క్యారెక్టరేషను, స్క్రీన్ ప్లే, సీన్స్ అలాంటివి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచి హృదయాన్ని అంటే కట్టిపడేసేటువంటి భావోద్వేగాలు ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక ఫీల్ తోటి బయటకు వచ్చే ఇది ఉంటుంది అనమాట. ఏం ఫీల్ అండి? గుడ్ ఫీలా, లవ్ ఫీలా, బ్యాడ్ ఫీలా? అంటే లవ్ ఉంటుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయండి. ఒక సంపూర్ణమైన ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఒక ఎటువంటి ఏం ఒక డెస్టినేషన్ లేని ఒక క్యారెక్టర్ ఒక సంపూర్ణతని, ఒక పరిపూర్ణతని ఎలా సాధిస్తుంది అని ఒక క్యారెక్టరేషన్ ట్రావెల్ అనమాట. ఒక లైఫ్ ట్రావెల్. ఆ లైఫ్ ట్రావెల్లో మనం రియల్ లైఫ్లో చూసి చాలా క్యారెక్టర్స్ ఎదురవుతుంటాయి. అందులో ప్రేమ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఇక చుట్టూ సమాజం ఉంటుంది. ఈ ట్రావెల్లో అతను ఏ డెస్టినేషన్కి రీచ్ అయ్యాడు అనేది ట్రావెల్ ఉంటుందండి. ఇంకా దీని గురించి మీకు సింపుల్గా మా సినిమా భాషలో చెప్పాలంటే, నేను చేసిన సినిమా మెకానిక్ సినిమా భాషలో చెప్పాలంటే, ఇది ఒక రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే ఒక ఫిలాసఫికల్ కాన్ఫ్లిక్షన్ కూడా చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు హీరోకి ఒక సిద్ధాంతం ఉంది, భరణి గారికి గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ అయింది. సో ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది. ఈ రెండు సిద్ధాంతాలు సమాజంలో చాలామంది పాటించేటు. అంటే హీరో క్యారెక్టర్ని చాలా వరకు యూత్ చాలా వరకు ఫాలో అవుతుంటారు, అలా ఏ ఉండాలనేసి. ఇది కొంతమంది ఫాలో అవుతుంటారు. ఈ రెండింటిలో ఏది గుడ్, ఏది మంచిది, మనం ఏది ఫాలో అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది కదా. జీవిత సత్యం ఒకటి ఉంటుంది, ఒకటే ఉంటుంది జీవిత సత్యం, రెండు మూడు ఉండవు. దాంట్లో ఏది నెగ్గింది, ఏది కరెక్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద మూవీ చెప్పడమే. దానిలోకి ఈ రెండు క్యారెక్టర్లో కానీ ఏ క్యారెక్టర్ ఇటువైపుకి వచ్చింది, ఏది గెలిస్తే అటువైపు ఈ క్యారెక్టర్ రావాలి కదా. సెకండ్ క్యారెక్టర్ ఎవరు వచ్చారన్నది చిన్న పాయింట్స్ మీద కదా మన జీవితాలను ముందుకు వెళ్తుంటాయి. చిన్న సాఫ్ట్వేర్ తోటి పెద్ద ఇండస్ట్రీస్, మొత్తం ప్రపంచం ఎంత చిన్న సాఫ్ట్వేర్ తోటి ఎలా నడుస్తుందో అలాగే మన జీవితంలో కూడా కొన్ని మోరల్స్ ఉంటాయి అన్నమాట. ఆ మోరల్స్ మనం తెలుసుకున్నప్పుడు జీవితం చాలా ఈజీగా ముందుకెళ్తుంది. టెన్షన్ లేకుండా మనం చేరాలనుకున్న గమ్యం మనం చేరుకోవచ్చు అనమాట. మరి హీరో గారు, డైరెక్టర్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పాక నేను ఈ స్టోరీలో ఖచ్చితంగా యాక్ట్ చేసి తీరాలి అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? అంటే స్టోరీలో మీకు ఏమైనా వేరియేషన్స్ కనిపించాయా? యాక్చువల్లీ నాకు స్టోరీ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా కొత్త కంటెంట్ ఉన్న మూవీ. ఈ మధ్యకాలంలో నేను ఇంత మంచి స్టోరీ నేను చూడలేదు. అలాగే మా మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ నాకు చెప్పకముందుకే ఆల్రెడీ వీళ్ళు సాంగ్స్ రికార్డ్ చేసుకొని ఉన్నారు. నాకు సాంగ్స్ వినగానే నచ్చేసావి పిల్ల నచ్చేసావి సాంగ్ చాలా ట్రెండింగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ ప్లస్ క్రాస్ అయింది. అలాగే మన యూట్యూబ్లో కూడా 9 మిలియన్ ప్లస్ క్రాస్ అయింది. అది కూడా సారే రాశారని చెప్పి నాకు సాంగ్ వినిపించినాక సార్ చెప్పింది. అలాగే మన కైలాష్కర్ సార్ కూడా ఒక మంచి సాంగ్ క్లైమాక్స్ సాంగ్ వాడింది. అది ఇంత మంచి కంటెంట్ ఉంది. సో సరే, నాకు కూడా కొత్త వాడిని అంత మంచి మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్స్ ముగ్గురికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కొత్త వాడినైనా నన్ను నమ్మి నాకు ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ నాగ్ మహేష్ గారు, మీరు ఇంత పెద్ద యాక్టర్, అసలు చాలా పెద్ద ఫిలిమ్స్లో మీరు యాక్ట్ చేశారు. బట్ ఈ స్టోరీ విషయానికి వస్తే మీరు ఒక సర్పంచ్గా నెగిటివ్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. మరి మీకు ఈ స్టోరీలో ఏ వేరియేషన్ నచ్చిందండి దీనికి చూస్ చేసుకున్నారు? ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి నన్ను అప్రోచ్ అయినప్పుడు మొత్తం కథ చెప్పారు. నా పాత్రతో పాటు సినిమా స్టోరీ మొత్తం చెప్పారు. సెంటర్ ఐడియా ఆఫ్ ద మూవీ నాకు బాగా నచ్చింది. కోర్ పాయింట్, ద రియల్ వాల్యూ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ లే మ్యాన్. ఒక అనాథలాగా వచ్చినవాడు ఊరు మొత్తానికి ఎలాగా దేవుడయ్యాడు అనే పాయింట్, ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంతా కూడా నాకు హీరో క్యారెక్టరేషన్ ఉంది. దానికి తగ్గట్టుగా నా పాత్ర కూడా నేను నటించడానికి చాలా బాగా స్కోప్ ఉన్నది. ఫుల్ లెంగ్త్ రోలు, మెయిన్ గ్రామ సర్పంచ్గా నాకు చాలా ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ అది. అందుచేత నేను చేయటానికి ఇష్టం చూపించాను. చాలా మంచి పాత్ర.
మంచి దుర్మార్గపు పాత్ర. అవును, సర్పంచ్ క్యారెక్టర్ మేము చూసామండి. చాలా నెగిటివ్గా ఉంది అసలు. అవును. బాగుంది క్యారెక్టర్ అయితే. సో మీకు కథలో ఏది నచ్చిందండి బాగా? కథలో మెయిన్ పాయింట్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈ మెకానిక్ అనేది కథలో డైరెక్టరు ఆయన ఏదైతే రాసుకున్నారో అది చెప్పే ప్రయత్నం ఈ కథలో ఉంది. మీరు అతిశయోక్తి అని అనకపోతే ఇప్పుడు మన తమిళ డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు. ఆయన ప్రతి చిత్రంలోనూ ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య చుట్టే కథనే రెడీ చేస్తారు. అట్లాగే ఈయన మన మునిశేఖర్ రెడ్డి గారు కూడా అలాగ మంచి సమస్యను తీసుకుని దాన్ని హైలైట్ చేస్తూ దానికి హీరోని పాత్రల్ని మిగతా ఘర్షణల్ని సంఘర్షణల్ని అన్నీ దాంట్లో ఇన్సెట్ చేసి చాలా చక్కటి కథ తయారు చేశారు. దాంట్లో నాది సపరేట్ హీరో అవటం కారకుండా నేను అవుతాను. అది నేను మంచివాడైతే ఆయన హీరో అవుతాడు. అవునవునులేండి. కాబట్టి హీరోని నిలబడటం కోసం నేను విలన్ అయిపోయాను. అలా చాలా బాగా అంటే సినిమా చూస్తే మీకు సంతృప్తినిచ్చే చిత్రం అవుతుంది. సాంగ్స్ అద్భుతంగా రాశారు. పాట వినిపించారు నాకు ఫస్ట్లోనే, రికార్డ్ కాకముందే విన్నాను. ఆ సాహిత్యం వాల్యూస్ బాగున్నాయి, డైలాగ్స్ విన్నాను, అన్నీ బాగున్నాయి. ఈ చిత్రం 100% కుటుంబ సమేతంగా అందరూ చూడాల్సిన సినిమా. ఒక మంచి పర్పస్ఫుల్ మూవీ ఇది. అండ్ డైరెక్టర్ గారు మాకు తెలిసి ఈ మూవీలో పాటలు కూడా మీరే రాశారు, డైరెక్షన్తో కాకుండా పాటలు కూడా మీరే రాశారని విన్నాము. మెయిన్ అమ్మ సాంగ్ రాశారు కదండి. సో ఈ మూవీ అమ్మ యొక్క సెంటిమెంట్ మీద ఉంటుంది అనుకోవచ్చా మేము? లేదండి, అంటే అమ్మ సెంటిమెంట్ అని కాదు. అంటే ఒక వ్యక్తి, ఒక ఆర్పన్, అమ్మ అని కాదు అయ్య కూడా ఉంటుంది దాంట్లో. అంటే మీరు అదొకటే పట్టుకున్నారంటే అమ్మ ఎవరు, నెక్స్ట్ అయ్య ఎవరు కూడా ఉంటుంది. అయ్య కూడా ఉంటుందండి. అమ్మ ఎవరు అయ్య ఎవరు తెలియదు అన్నావు, బ్రహ్మరాతని మార్చి రాసి పండగ తెచ్చావు, ఇలా వెళ్తుందండి. ఈ స్టోరీ ఏమన్నా మీ ఫ్లాష్ బ్యాక్లో నుంచి తీసారా లేకపోతే? నా ఫ్లాష్ బ్యాక్లో నుంచి కాదండి, అంటే చాలా జీవితాల్లో తీసాను. ఓకే. అంటే చాలా జీవితాలు అంటే రియల్గా వెళ్ళి కాపీ కొట్టాను కాదు, సొసైటీలో జరిగే కాంటెంపరీ ఇష్యూస్ ఇవన్నీ చూస్తుంటాను. అంటే నేను బేసికల్గా ఏంటంటే అంటే సినిమాలు చూసి కథలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ నుంచి అలవాట్లేదు లక్కీగా. అంటే సినిమాలు తక్కువే చూస్తాను, ఎక్కువ నేను బేసిక్గా రైటర్ అండి. ముఖ్యంగా ఇప్పుడు నేను కృష్ణవంశీ గారి దగ్గర డైరెక్టర్ కాకుండా అసోసియేట్ డైరెక్టర్గా చాలా కాలం వర్క్ చేశాను. సో నాకు సొసైటీ కాన్ఫ్లిక్షన్స్ ఇలాంటివి మామూలుగా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఒక రియల్ టైమ్ స్టోరీస్ని చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. సినిమాటిక్ వేలోనే రియల్ టైంలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ జరిగే కాన్ఫ్లిక్షన్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తుంటాను. సో నేను బేసిక్గా ఫస్ట్ డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు యాజ్ యూజువల్గా అందరిలాగా మంచి అంటే ఒక వెయిట్ ఉన్నటువంటి స్టోరీలను రెడీ చేసుకున్న తర్వాత ఇక స్టార్ల కోసం కొంచెం తిరగడం 1-2 years తిరిగిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ తెలిసిందనమాట. ఎందుకంటే ఇమీడియట్గా స్టార్స్ అంటే ఫస్ట్ మూవీ ఈజీ కాదు. మీన్స్ అంటే స్టార్ ఓకే అంటే ప్రొడక్షన్ ఓకే అంటే స్టార్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది తెలుసుకున్న తర్వాత ఒక కథ అంటే ఎలా అంటే మనకి హెవీ ప్రొడక్షన్ లేకపోయినా, హెవీ స్టార్స్ లేకపోయినా మనం చేసుకోవాలి, అంటే చేసి ప్రూవ్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథ అనుకున్నప్పుడు నా మైండ్లో ఉన్నటువంటి రకరకాల ఆలోచన ఒక దగ్గర తీసుకొచ్చి ఒక మంచి క్యారెక్టరేషన్ చేసి, అంటే సినిమాటిక్ స్పైసీ క్యారెక్టరేషన్, ఇప్పుడున్న యూత్కి బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టరేషన్. మెకానిక్ అనగానే మాస్ లెవెల్ మామూలుగా మనకి ఇది ఒక అనిపిస్తుంది. మెకానిక్ అనే మాస్ ఒక పర్సన్ గుర్తు వస్తాడు జనరల్గా. బట్ ఇది మాస్ అనే కాకుండా క్లాస్కి కూడా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆ క్యారెక్టరేషన్లో ఉన్నటువంటి క్వాలిటీ అలాంటిది అనమాట. ఆ క్యారెక్టరేషన్ యాటిట్యూడ్ అది ఏదవుతుంటుందో అలా అదంతా కనెక్ట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ అంటే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ చెప్పేది. 10 మంది నా ముందు తల దించుకొని బతకాలనుకోవడం అహంకారం, అదే 10 మంది ముందు నేను తల ఎత్తుకొని బతకాలనుకోవడం ఆత్మగౌరవం, నాది సెల్ఫ్ రెస్పెక్ట్, నేను సెల్ఫ్ ట్రంపెట్ కాదని. అంటే ఆ వ్యక్తిని అహంకారి నువ్వు అన్నప్పుడు అది చెప్పే డైలాగ్. అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనుకుంటారు, ఏ స్టేజ్లో ఉన్నాడు. ఈవెన్ పాకే పని చేస్తున్నాడు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవడైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్గా ఇండివిజువల్గా బతకాలనుకుంటాడు. సో ఇలాంటి ఒక క్యారెక్టరేషన్ అనమాట. ఇది డెఫినెట్గా అందరికి కనెక్ట్ అవుతుంది. అసలు హీరోగా సాయి తేజ గారి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించిందండి? అంటే ముందు కొంతమంది చూశాను, బట్ అంటే ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదనమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో తన కొన్ని ఫోటోషూట్స్ చూసిన తర్వాత తను సెట్ అవుతాడు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీలో ఇంత కాన్ఫ్లిక్షన్స్ అంత అంటే ఎట్లా అంటే యాటిట్యూడ్ ఉంటుంది, క్యారెక్టరేషన్ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మినిమం 4-5 సినిమాలు చేసిన ఆర్టిస్ట్ కావాలి. అంటే హీరో కావచ్చు,
అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా కాదు. బట్ ఈయన తీసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా మామూలుగా ఆలోచించారు. అంటే మా అబ్బాయి ఆయన కథ విన్నాడు, నచ్చింది, ఆయన నచ్చింది కథ, మరి చేయగలడా, మరి అప్కమింగ్ కదా, డెబ్యూ కదా, మరి చేయగలడా, కథ బాగా వెయిట్ ఉంది, మంచి కథ బాగా నచ్చింది, చేయడానికి మేము రెడీ, బట్ తనతో మీరు చేయించుకోగలరు, ఎలా అంటే నేను చేయించుకుంటానని చెప్పేసి ధైర్యంగా ముందుకేసాను. బాగా కష్టపడ్డాడు. అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో, సాంగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ కాన్ఫ్లిక్షన్, ఎమోషనల్ జర్నీ ఉంటుంది చూసారా, అది బాగా చేశాడు. అంటే ఈ సినిమాతో హీరో గారు ఒక లెవెల్లోకి వెళ్ళిపోతారు డెఫినెట్లీ. తన మంచి పేరు వస్తుంది. అంటే ఇది జోనర్ అడిగినప్పుడు కొంతమందికి ఏం చెప్తారంటే, అంటే దీంట్లో రకరకాలు చెప్పచ్చు, బట్ సింపుల్గా చెప్పేది ఏంటంటే ఫిక్షన్ బయోపిక్ లాగా. అంటే బయోపిక్ యాక్చువల్లీ, బట్ ఫిక్షన్, ఎందుకంటే నేను రాసుకున్నాను కదా. బట్ దీంట్లో చాలా అంశాలు చూసినప్పుడు మన దగ్గరగా, చాలా దగ్గరగా దీంట్లో ఒక ఏదైతే కాన్ఫ్లిక్షన్ సొసైటీకి ఒక రిపేర్ ఉంటుంది, ఆ రిపేర్ అది రియల్ టైంలో ఉన్నదన్నమాట. ఆల్రెడీ ట్రైలర్లో మనం ఓపెన్ చేసినాము. అది మనం ట్రైలర్లో చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంచ్ చేశారు. నాగమహేష్ గారు, మీరు పాన్ ఇండియా లెవెల్లో యాక్ట్ చేస్తున్నారు, మీరు హీరోగా అన్ని క్యారెక్టర్స్ చేసేసారు. మరి ఇది చూస్తే మీరే అన్నారు చాలా డిఫరెంట్ మూవీ కానీ చాలా బాగుందని చెప్పేసి, మరి మీకు దీంట్లో ఏది బాగా నచ్చి మీరు ఓకే చెప్పారండి? కథే నచ్చింది. 100% కథ నచ్చే. నా పాత్ర బాగున్నా కథలో విషయం లేకపోతే ఎందుకు చేస్తున్నాం అనిపిస్తుంది. బట్ చేయాలి, ఈ సినిమా నేను చేయాలి, ఆ పాత్ర నేను చేయాలి, అది అడిగిన పాత్ర నేను చేయాలి, ఈ సినిమా నేను చేయాలి అనిపించడానికి కారణం కథలో ఉన్న మంచి సందేశం, అట్లాగే సాహిత్యం, సంగీతం, అన్ని రకాల టెక్నీషియన్స్ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య. ఇప్పుడు ఆ ఒక్క సాంగ్ కాదండి, మా సినిమాలు అన్ని పాటలు సూపర్ హిట్స్. సాంగ్స్ అన్ని చాలా బాగా, ఈ మధ్యకాలంలో అంత మంచి సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్ మీరు వినుండరు. మరి 10 మిలియన్ వ్యూవర్షిప్ అంటే ఈ మధ్యకాలంలో అంతా నాకు తెలిసి అంత పాపులర్ సాంగ్స్ లేదు. అవునండి, చాలా మంది కూడా దానికి రీల్స్ చేస్తున్నారు. 2 lakhs members ఇన్స్టాలో మేము ఇంత ఒక్క ప్రమోషన్. జబర్దస్త్ టీం కూడా చేస్తున్నారు. లేటెస్ట్ గా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేసింది హైయెస్ట్ వ్యూస్ అన్నమాట, 7 million plus viewers, 70 lakhs అబౌవ్. అది సిద్ శ్రీరామ్ గారు చేసింది కదండి, పాడిండేది కదా. అవునవును, నైస్, గ్రేట్ అండి. అండ్ తనికెళ్ళ భరణి గారు చాలా సీనియర్ యాక్టర్ అండి ఆయన. సో మీరు కూడా చాలా సీనియర్ యాక్టర్. మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండేదండి సెట్లో? అంటే ఆయన సీనియర్ యాక్టర్, నేను ఆయన అంటే చాలా గురుభావం నాకుంది. అందుముందు కలిసి 4 సినిమాలు చేశాము, కాంబినేషన్ చేశాము. సో నేను కూడా బాగా తెలుసు ఆయనకి. ప్లస్ ఆయన ఎప్పటి నుంచి నాటక రంగంలో ఉన్నారు. నేను ఆ టైంలో కాంటెంపరీగా మాకు నా పరిషత్ నాటకాలు ఆయన వచ్చేవాళ్ళం, మేము వెళ్ళేవాళ్ళం. సో హీ నోస్ అబౌట్ మీ ఆల్సో. ఆ చనువు ఉంది, ఆ స్నేహం ఉంది, ఆ మర్యాద, ఆ గౌరవం నాకు ఉంది ఆయన మీద, ఆయన నా మీద వాత్సల్యం ఉంది. సో మాకు ఎక్కడ ఇబ్బంది లేదు. పైగా నేను కూడా స్వాతికి కథ రాసిన వాడిని, నా కథ చదివేవాడు కూడా. నా మహేష్ గారు కూడా రైటరు. అందులో ఆయన వరణి గారు ఆల్రెడీ ఆయన మూవీ రైటర్. అంటే రైటర్, నాట్ ఓన్లీ యాక్టర్, ఇద్దరు రైటర్స్ కమ్ యాక్టర్స్ కాబట్టి ఇద్దరికి బాగా సింక్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీ నటనే చూస్తున్నాం కానీ మీ రైటింగ్ కూడా ఉందని మాకు ఇప్పుడు తెలిసిందండి, సీరియస్లీ. అది భరణి గారు కూడా తెలుసు, నేను రాసిన కథలు తెలుసు, చదివాడు కూడా ఆయన. సో ఆ సాహిత్యంతో పాటు నడిచేది మా ఇద్దరి మధ్య. ఇప్పుడు చాలా సుద్భావ వాతావరణం ఉంటుంది కూడా. నేను అసలు ఫస్ట్ మా భరణి గారిని మా చిత్రానికి అనుకున్నప్పుడు నేను కూడా డైరెక్టర్తో పాటు వెళ్ళి భరణి గారిని కలిసి ఆయన ఒప్పించడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజలందరూ నార్మల్ స్టోరీ కాకుండా డిఫరెంట్ స్టోరీ కోరుకుంటున్నారు. అలా ఉంటుంది, చిన్న సినిమాలు కూడా చాలా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి ఇందులో అంత డిఫరెంట్ ఏముందంటారు? ఇందులో డిఫరెంట్ అంటే ఇలాంటి సినిమాలు ఏ దశాబ్దానికో కానీ రావండి వాస్తవానికి. ఎందుకంటే ఇలాంటి అటెంప్ట్ చేయడానికి కూడా కొంతమంది భయపడతారు, అందులో తెలుగు ఇండస్ట్రీలో భయపడతారు. సో ఇప్పుడు రోజులు మారిపోయినాయి అనుకోండి, ఇప్పుడు వేరే విషయం. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా మనిషి, మానవత్వం, సొసైటీ, బంధాలు ఇవన్నీ బాగా పెరిగినాయి. రీసెంట్గా బలగం వచ్చింది, హిట్ అయింది. సో అంటే బలగం కంప్లీట్ ఎమోషనల్ మన రిలేషన్షిప్స్ మీద ఉంటుంది. బట్ అలాంటి ప్యాటర్న్ అంటే చాలా వరకు మనం ఓటీటీలో వాటిలో కూడా చూస్తుంటాం. మంచి మూవీస్ వస్తున్నాయి, అంటే కంటెంట్ ఓరియంటెడ్, స్టార్స్ లేకపోయినప్పటికీ మంచి ఎమోషన్స్ ఉన్నవన్నీ బాగా సక్సెస్ అవుతున్నాయి. సో ఇది మనం థియేట్రికల్గా ఒక ఎమోషనల్ కంటెంట్ని మనం ప్రజెంట్ చేసాం అనమాట. సో కంప్లీట్ కమర్షియల్ అంశాలు మొత్తం ఉంటుంది, ఒక ఎమోషనల్ కంటెంట్. ఇందులో మంచి మ్యూజిక్ ఉంది, స్పెషల్లీ కమర్షియల్, ఆల్రెడీ జనాలు రీచ్ అయింది. సో మూవీ మీద ఒక అంచనా వరకు ఉంటుంది.
అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, ఇంకా మహేష్ గారు కానీ భరణి గారు కానీ వీళ్ళందరూ హీరోతో పాటు అలా తీసుకెళ్ళిపోయారు సినిమాని. సో ఎక్కడ కూడా ఏ షాట్ కూడా మీకు ఎక్కడ ఇది అనిపించదు, అలా పట్టుకుని ముందుకెళ్తుంది. దెన్ దీంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ చెప్పాలంటే ఇది చిన్న సినిమా ఫీలింగ్ మీకు ఎప్పటికీ రాదు. ఇది స్పైసీగా ఉండేటువంటి ఒక గుర్తుపెట్టుకుని ఆలోచింపజేసే మనసు హత్తుకునే సినిమా. అండ్ సాయి తేజ గారు మీది ఫస్ట్ ఫిలిం అంటున్నారు. సో ఇంత సీనియర్ యాక్టర్స్తో మీరు యాక్ట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? అంటే భయంగా అనిపించిందా? స్టార్టింగ్ నాకు చాలా భయం అయింది. అంటే సార్తో ఆల్రెడీ నా థర్డ్ మూవీ సార్తో యాక్ట్ చేయడం, సార్తో నాకు చాలా సపోర్ట్ చేస్తాడు, అట్లా ఏం లేదు. సో బన్నీ సార్తో చాలా పెద్ద యాక్టర్ తను, కానీ బట్ నాకు అంత ఫీలింగ్ అంతా ఏమంటుంది సార్తో బన్నీ సార్తో యాక్ట్ చేసే నాకు సొంత ఫాదర్తో యాక్ట్ చేసినంత ఫీలింగ్ ఉంది. అంటే అంత పెద్ద గొప్ప యాక్టర్తో యాక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదృష్టం అని భావిస్తాను. ఇంకా అలాగే చాలామంది పెద్ద యాక్టర్స్ ఉన్నారండి, సూర్య సార్ కానీ, ఛత్రపతి శేఖర్ సార్ కానీ, కిరీటి మన డీజేటీలో కిరీటి అన్న కానీ, జబర్దస్త్ వాళ్ళు చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కొత్త నన్ను నాకు చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళందరూ. చాలా హ్యాపీ. హీరోయిన్ గారిది క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి? హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఎలా అంటే జనరల్గా మీకు బయట డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అని చెప్తుంటారు కదా. ఇందులో అమ్మాయి ఏంటంటే యాక్టర్గా వచ్చి డాక్టర్ అయ్యింది అనమాట. యాక్టర్గా సెలెక్ట్ చేసాము హీరోయిన్గా, ఆమె డాక్టర్ అయ్యింది సినిమాలో. డాక్టర్ అయ్యి ఆమె ఏం చేసింది మరి హీరోని రిపేర్ అంటే ఈయన అందరిని రిపేర్ అంటే మీన్స్ వెహికల్స్ రిపేర్ ఆర్ సంథింగ్, ఈయన మెకానిక్ రిపేర్ చేస్తుంటాడు. ఈయన రిపేర్ చేస్తూ ఎండ్ ఆఫ్ ద మూవీ ఈయన ఏం రిపేర్ చేశాడు అంటే హీరోయిన్ రిపేర్ చేశారు. ఇక ప్రపంచంలో ఏం చేయలేని ఒక రిపేరింగ్ చేస్తాడు కదా. ఆవిడ మరి ఏం సర్జరీ చేసింది, ఎవరిని సర్జరీ చేసింది? హీరోని చేసింది, సొసైటీ చేసింది. కిరీటి గారు కూడా వర్క్ చేశారు కదండి, మరి ఆయన గురించి ఏం చెప్తారు? చాలా మంచి పర్సన్, మంచి కోఆపరేట్ చేస్తాడు. ఏమున్నా ఇప్పుడు మాకు ప్రమోషన్ చాలా హెల్ప్ చేసాం. చిన్న క్యారెక్టర్ అయినా సరే మాకు అలాంటి ఈగోస్ లేకుండా ఎప్పుడు రిలీజ్ అప్పుడు వచ్చి మంచి ప్రమోషన్ కూడా మంచిగా చేసాం. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్, రెగ్యులర్ లైఫ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆయన ఎలా ముందుకెళ్ళింది, ఆయనకి హీరోకి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, సినిమా చూస్తే క్లారిటీ ఉంటుంది. డైరెక్టర్ గారు మొత్తానికి ఈ మూవీ నుంచి ఎటువంటి సందేశం ఉంటుందండి? ప్రతి వ్యక్తి జీవితం అంటే ఏ జీవితం కూడా వృధాగా దేవుడు ఇవ్వడండి. మనకు హ్యూమన్ లైఫ్ అనేది చాలా గొప్పది ప్రపంచంలో. అంటే అన్ని జీవుల మధ్య హ్యూమన్ లైఫ్ అనేది ఒక వరం లాంటిది. సో ఈ లైఫ్లో మనం అంటే రకరకాల స్టేజ్లో రకరకాల మనుషులు డిప్రెస్ అవుతూ ఉంటారు, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. సో అది అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏదో ఒక పని ఉంటుంది, అంటే మనకి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది, డెస్టినేషన్ ఉంటుంది. మనం కమిటెడ్గా మన పని మనం చేసుకుంటూ పోతే ఆల్రెడీ మనకు ఒక ఇంట్రెస్ట్ ఏదో ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఏదో తెలుసుకొని మనం చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా ఒక గ్రేట్ డెస్టినేషన్కి మనం వెళ్తాం. ఏది ఫెయిల్యూర్ లైఫ్ కాదు, ఎక్కడ డిప్రెషన్ అవసరం లేదు, ఎక్కడ వెనక ఆగిపోవాల్సిన అవసరం లేదు, వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ముందుకే వెళ్ళాలి అని ఒక ఎనర్జీని, ఒక బూస్ట్ని ఇస్తుందండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న యువతకి డెఫినెట్గా ఈ సందేశం ఎక్కుతుంది అనుకుంటున్నాను. మంచి ఒక సందేశం వస్తుంది డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు ఒక మూవీ తెర మీదకి రావాలంటే చాలా మంది కష్టమే ఉంటుందండి. తెర వెనుకల కెమెరామ్యాన్ కావచ్చు, సెట్స్లో వాళ్ళు కావచ్చు, చాలా. మరి వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? డెఫినెట్గా అండి, ముందు మా కెమెరామ్యాన్ గారు, ఎందుకంటే ఫస్ట్ మనం షూట్ అక్కడి నుంచి వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయన సునీల్ కుమార్ రెడ్డి గారు అవార్డెడ్ డైరెక్టర్. ఆయన సినిమాలు వరుసగా చాలా సినిమాలు చేశారు ఆయన. సో ఇప్పుడు కూడా సల్మాన్ ఖాన్ తమ్ముడు సినిమాకి చేస్తున్నారు సునీల్ కుమార్ రెడ్డి గారు కలిసి, శివరామ్ గారు. సో ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా మాకు అంటే మేము డెబ్యూ అయినప్పటికీ ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు చాలా హెల్ప్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ రైటర్ అండి. మ్యూజిక్ రైటరు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో లాగా, ఎందుకంటే మ్యూజిక్ ఆల్రెడీ ఆల్బమ్ హిట్ అయింది. సో ఆయన చక్రి దగ్గర ఒకప్పుడు రైట్ హ్యాండ్ అండి, కీబోర్డ్ ప్లేయర్, మంచి కీబోర్డ్ ప్లేయర్. సో ఆయనకి మంచి హిట్ కొట్టాలి, మంచి ఉండదు, కసి ఉండదు బాగా. ఈ టైంలో మేము కలిసినప్పుడు అంటే ఆయన సౌండింగ్ నాకు నచ్చింది. ఆయన థియేటర్లో ఒకటి ఉంటుంది అన్నమాట, కొటేషన్, సిగ్నేచర్ ఆఫ్ ద సౌండ్ అని ఒకటి ఉంటుంది. నాకు సౌండింగ్ అంటే ఒక రకమైన అంటే ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ ఇష్టం, రిథమ్స్ బాగా ఇష్టం నాకు. సో మాకిద్దరికి సింక్ అయ్యింది, ఇంకా మంచి ఆడియో వచ్చింది. విలన్ క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ సౌండ్ ఇచ్చారు. అంటే సిగ్నేచర్ సౌండ్ మేము అడుగుతూ వచ్చాము, ఇచ్చారు. అది చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి మామూలుగా మనకి, ఆ ఎమోషన్స్ వేరియేషన్ కూడా ఇచ్చాడు. అంటే మామూలుగా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్రాక్ తయారు చేస్తారు, ఒక ట్రాక్ తయారు చేసి మల్టిపుల్ సిచ్యువేషన్లో అదే వాడతారు, అంటే సరిపోతుంది జనరల్గా. సో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలామంది అలాగే చేస్తారు. ఈయన అలా కాకుండా ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్. ఇప్పుడు బాండింగ్, హీరోకిను భరణి గారికి ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ ఎమోషన్లో ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్.
ఇంకొక సిచ్యువేషన్ వేరే ఎమోషన్ కానీ సంథింగ్ వచ్చినప్పుడు వేరే, నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్కి వేరే, అలా చాలా కష్టపడి వర్క్ చేశారు. అంటే సొంత సినిమాలో ఫీల్ అయ్యి వర్క్ చేశారు. మంచి ఆర్ఆర్ ఇచ్చారు. సో ఆర్ఆర్ చాలా హెల్ప్ అయింది మా సినిమాకి. ఎడిటర్ గారు శివ శర్వాణి అని, ఆయన కూడా చాలా బాగా, మీకు ఫైట్స్ అవి చూస్తే తెలుస్తాయి కటింగు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైట్ మాస్టర్ గారు బిజీ ఉన్నారు, పుష్ప చేస్తూ బంద్ చేశారనమాట. సో చేస్తున్నప్పుడు ఈ ఫైట్స్ వచ్చినాయి, ఈయన కట్ చేశారు మామూలుగా. ఆయన బిజీ ఉండి ఒకసారి పంపించాం, చూసి అసలు ఇక నేను దాంట్లో చేయబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా బాగా కట్ చేశారు అనమాట. ఆయన అప్కమింగ్ ఎడిటర్ అయినప్పటికీ పెద్ద ఎడిటర్స్లా కట్ చేశారు. సో బాగా చేశారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పాను కదా, యాక్షన్ ఎపిసోడ్స్ మనకి పుష్ప చేస్తున్నటువంటి డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, ఆయన పెద్ద మాస్టర్. ఆయన పుష్ప 2 చేస్తున్న టైంలో ఎప్పుడు టైం దొరికినప్పుడు మాకు ఇంటిమేట్ చేసి పుష్ప 2 బ్యాక్ టు బ్యాక్ మా సినిమా అలా చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఒక స్థాయి ఇచ్చారు. బిగ్ సినిమాకి మాత్రం తగ్గకుండా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. సో చాలా బాగా చేశారు. ఇలా టెక్నీషియన్ అందరూ కూడా, ప్రతి టెక్నీషియన్ కూడా మాకు చాలా సపోర్టివ్ చేశారు. అండ్ హీరో గారు, మీరు మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ, ఎమోషన్, ఫైట్స్, మంచి కామెడీ. ప్రతి ఒక్కడు థియేటర్స్కి వెళ్ళి మన మూవీ చూడొచ్చు. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కడు థియేటర్స్కి వెళ్ళి మన మూవీ చూడొచ్చు హ్యాపీగా. సో Feb 2కి థియేటర్స్కి వెళ్ళి మన మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నాగమహేష్ గారు, మీరు కూడా మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చారు, అది కూడా నెగిటివ్ రోలు. సో ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు చెప్పాలంటే? ఇది షడ్రుచులు ఉన్న విందు భోజనం లాంటి చిత్రం. ముఖ్యంగా ఏ వర్గం ప్రేక్షకుడికైనా కావాల్సినంత వాళ్ళకి కావాల్సింది నచ్చే అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. సేమ్ టైము హ్యూమన్ వాల్యూస్ అనేది దీంట్లో బాగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. ఒక మంచి చిత్రం చూసాను ఫీలింగ్ తోటి ఆడియన్స్ బయటకు వస్తారండి. ఇది ఇవాల్టి చిట్ చాట్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ చిట్ చాట్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.